ఓం సాయిరామ్. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. సాయిబాబా దయ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా, సంతోషంగా ఎప్పుడు కూడా ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని చెప్పి సాయి తరపున నేను కూడా కోరుకుంటూ ఇంకా ఈరోజు వీడియోని స్టార్ట్ చేస్తున్నాను. ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి, బాబాగారు మనతో ఏ విషయాన్ని చెప్పాలనుకుంటున్నారంటే, తల్లి అద్భుత యోగం నీకు కలిసి రాబోతుంది. ఈరోజు శనివారం కదా, నువ్వు సాయంత్రం 8 గంటలలోపు నేను చెప్పినటువంటి ఈ చిన్న పని చేయి, నీకు అదృష్టం నిన్ను వెతుక్కుంటూ వస్తుందని మనకు బాబాగారైతే ఈరోజు మనకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నారనమాట. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరైతే వీడియోకైతే ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకొంతమందికి షేర్ చేయడానికైతే ప్రయత్నం అయితే చేయండి. తల్లి, నీకు ఒక శుభవార్త. ఈ రోజు నుండి నీ జీవితంలో గురుబలం పెరుగుతుంది. ఈ శుభకాలం అంతా నీకు ఎన్నో సంతోషాలు తెచ్చిపెడుతుంది. ఆర్థికంగా నువ్వు బలపడతావు. అలాగే గౌరవ మర్యాదలకు ఎటువంటి లోటు లేకుండా జీవిస్తావు. ఈ శుభ సమయంలో నువ్వు సంపాదించుకున్న ధనం కానీ, పేరు ప్రతిష్టలు కానీ జీవితాంతం నీతోనే ఉంటాయి. మంచిగా ఉంటే భగవంతుడు సహాయం చేయడని నువ్వు పొరపాటు పడ్డావు కదా. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఎంతోమంది గుణంలోనే ఉన్నావు, కానీ నీ కర్మలన్నీ తొలగిపోయే వరకు నీ పరిస్థితి అలాగే ఉంది. కానీ నేను అవసరమైనప్పుడు ఏ విధమైన మార్పులున్నా నీ జీవితంలో తీసుకురాగలను. కనుకనే ఇప్పుడు నీకు ఒక ఉపాయం చెప్పి నీ బాధనంతా, నీ కష్టానంతా నేను తొలగించాలనుకుంటున్నాను. నేను చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం చేసుకో బిడ్డ. నువ్వు ఖచ్చితంగా అంచెలంచెలుగా ఎదిగి నీకు ఈ రోజు నుండే ఒక ఊహించని అద్భుత యోగం కలగబోతుంది. ఇదంతా కూడా నీ మంచితనానికి వచ్చిన బహుమానమే. నీ నిజాయితీకి, కష్టించే తత్వం గల నీ మనసుకి వచ్చిన బహుమానమే. ఈ బహుమానం నీకు జీవితాంతం తోడుగా ఉంటుంది. ఎప్పుడైనా గురువుల ఆశీస్సులు, గురువుల బలం ఉంటే నిన్ను ఏ చెడు శక్తి ఏమీ చేయలేదు. కనుక నీవు ఇక్కడి నుండి ఎంతో ఆనందంగా నీ కుటుంబంతో కలిసి సంతోషంగా జీవిస్తావు. నువ్వు కోరుకున్నవన్నీ, ఇప్పటి వరకు నువ్వు ఏదైతే అనుభవించలేకపోయినటువంటి ఆనందాలన్నీ కూడా నీ జీవితంలో ఇకపై నుంచి రాబోతున్నాయి. నేను చెప్తున్నటువంటి ఈ చిన్న ఉపాయం ఏంటంటే, ఈరోజు శనివారం కదా, ప్రతి ఒక్కరూ ఆ హనుమంతుని ఆలయానికి వెళ్ళండి. ఆ ఆంజనేయ స్వామికి 21 తమలపాకులను సమర్పించండి. ఒక సింధూరాన్ని, 21 తమలపాకులను సమర్పించిన తర్వాత ఆ తమలపాకులని ఒక 5 మందికి పంచిపెట్టండి. 5 మందికి పంచిపెట్టిన తర్వాత ఆ సింధూరాన్ని మీ ఇంటికి తెచ్చుకోండి. ఆ సింధూరాన్ని ప్రతిరోజు మీరు ధరిస్తూ ఉండండి. అలా ధరించడం వలన మీకు హనుమంతుని ఆశీర్వాదంతో పాటు నా ఆశీర్వాదం కూడా ఉంటుంది. ఈరోజు హనుమంతుని ఆలయంలో మీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. హనుమంతుని రూపంలో నా దర్శన భాగ్యం మీకు కలుగుతుంది. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ చిన్న పరిహారాన్ని చేసుకో తల్లి. నువ్వు ఒక అద్భుత యోగాన్ని చూడగలుగుతావు. ఈరోజు సాయంత్రం 8 గంటలలోపు చేసుకుంటే చాలు. ఒకవేళ ఈరోజు మీకు వీలు కాకపోతే మరేం పర్లేదు, ఇంకొక శనివారం రోజు లేదా మంగళవారం రోజు మీరు ఈ కార్యాన్ని చేసుకోవచ్చు. ఖచ్చితంగా నేను చెప్పినటువంటి ఈ పనులన్నీ మీరు చక్కగా చేసుకొని మీ జీవితాన్ని ఒక మలుపు తిప్పుకోండి. నేను ఉపాయం మాత్రమే చెప్తాను, కానీ పాటించవలసిన బాధ్యత నీది కదా. ఒక్కసారి నేను చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం చేసుకో, నువ్వు ఊహించని అద్భుతం నీ జీవితంలోకి వస్తుంది. ఈ రోజు నుండి నీ జీవితంలోకి ఒక అద్భుతమైన కాలం ప్రవేశించిందని చెప్పాను కదా. ఇకపై నీ ఇంట భోగభాగ్యాలకు కొదువ ఉండదు. సకల సంపదలు మీ ఇంట కొలువు తీరుతాయి. ఆనందం తాండవం చేస్తుంది. ధనధాన్యాలకు ఎప్పుడూ కూడా లోటు ఉండదు. సమస్తమైన సంతోషాలు నీ జీవితాన్ని పెనువేసుకుంటాయి. నీ కుటుంబంతో నీకు ఎంతో అన్యోన్యమైన బంధం ఏర్పడుతుంది. నువ్వు ఏ పని తలపెట్టినా అందులో లాభదాయకంగా ఉంటుంది.
అనుకున్న దానికంటే అధికమైన రాబడి ఉంటుంది. ఇన్నాళ్ళు కోల్పోయిన సంతోషాలన్నీ ఇకపై నువ్వు అనుభవిస్తావు. ధనానికి కానీ, సంతోషాలకు కానీ లోటన్నది నీ జీవితంలో ఇకపై ఉండదు. మీ కుటుంబంతో అంతా ఆయురారోగ్యాలతో, ఐశ్వర్యాలతో అభివృద్ధి చెందుతుంది. ఎవరి దృష్టి నీపై పడినను అది ఏమాత్రం చెడు చేయదు. మీ కుటుంబానికి శుభకరమైన రక్షణ చక్రం ఉంటుంది. కావున మిమ్మల్ని చూసి ఎవరు అసూయపడినా, వారి అసూయ చూపులు మీ వైపు చూసినా అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. ఎందుకంటే ఆంజనేయ శక్తి మీపై ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఎదుటివారు మిమ్మల్ని చూసి ఈర్ష్య, అసూయలు పడేలాగా మీ స్థాయి ఎంతో ఎత్తుకు వెళుతుంది. కానీ ఎవరి దృష్టి దోషాలు మీకు తగలకుండా కాపాడే బాధ్యత నాది. అందుకే పెట్టాను. ఇకపై జీవితంలో ఎన్నడూ ఎటువంటి ఇబ్బందులు మీ కుటుంబానికి తాకలేవు. కనుక మీరు నిశ్చితంగా ఉండండి. ఆయురారోగ్య ఐశ్వర్యాలతో విలసిల్లుతూ జీవితం సాగించండి. మీకు నా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయని తెలుపుతున్నాను. నేను చెప్పినటువంటి ఈ చిన్న పరిహారం అయితే చేసుకో. 21 తమలపాకులు, ఒక సింధూరాన్ని ఖచ్చితంగా ఈరోజు ఆంజనేయ గుడికి తీసుకెళ్ళు. నీకు సబల సుఖాలు ఖచ్చితంగా కలుగుతాయి. నా రక్షణ మీకు ఎల్లవేళలా ఉండి మిమ్మల్ని నేను కాపాడుతూనే ఉంటాను అని బాబాగారైతే ఈరోజు మనకు ఈ ఒక ఉపాయం ద్వారా ఈ సందేశాన్ని మన ముందుకు తీసుకొచ్చారండి. బాబాగారు చెప్పినటువంటి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరైతే ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇంకా కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సాయి పిలుపు పక్కన రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే పక్కనే ఆల్ అనే గంట సింబల్ కూడా వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేస్తేనే నేను బాబాగారి వీడియో ఎప్పుడు పెట్టినా కూడా మీకే ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్ దాకా వస్తుందన్నమాట. అప్పుడు బాబాగారు చెప్పినటువంటి సందేశాలు, బాబాగారు చెప్పినటువంటి పరిహారాలు అందరూ చక్కగా వినొచ్చు. వినడమే కాదు, పాటించవచ్చు కూడా. ఈరోజు మీరు ఖచ్చితంగా సాయంత్రం 8 గంటల లోపు, అంటే 5 గంటలు కానీ 6, 7 మీకు వీలైన సమయంలో ఆంజనేయ స్వామి గుడికి బాబాగారు చెప్పినటువంటి 21 తమలపాకులు మరియు సింధూరంతో గుడికి వెళ్ళండి. ఒకవేళ వీలు కాకపోయినప్పటికీ కూడా ఇంకొక రోజు, అంటే మంగళవారం కానీ లేదా శనివారం కానీ ఇలా చేసుకుంటూ ఉండండి. మీకు ఖచ్చితంగా ఒక మంచి ఆదాయంతో పాటు మంచి అనారోగ్యం కానీ, ఉద్యోగం కానీ, ఏ సమస్యలు ఉన్నా కూడా ఒక అద్భుత యోగం లాగా పనిచేస్తుందని బాబాగారు ఈ సందేశం ద్వారా మన ముందుకు ఈరోజు తీసుకొచ్చారనమాట. ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్రతి ఒక్కరూ చూసి వెళ్ళే వాళ్ళందరైతే వీడియోకైతే ఒక లైక్ అయితే చేసి వెళ్ళండి. ఇంకా ఇంకొంతమందికి షేర్ చేయడానికి ప్రయత్నం అయితే చేయండి. ఆ తమలపాకులని మనం ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్ళిన తర్వాత అక్కడ అయ్యవారు పూజిస్తారు కదండి. తర్వాత ఆ తమలపాకులను ఏం చేస్తారంటే ఒక 5 మందికి పంచిపెట్టండి. చెరొక 2 అట్లా తమలపాకుల చొప్పున పంచిపెట్టిన తర్వాత మిగతా అవి మీ ఇంటికి తీసుకొచ్చుకోండి. తీసుకొచ్చిన తర్వాత మీకు ఇంకా ఇంట్లోనే పెట్టుకోండి. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, సాయంత్రం వచ్చే బాబాగారి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ప్రతి ఒక్కరికి బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరి కుటుంబం పైన ఉండాలని చెప్పి, అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి, బాబాగారి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని చెప్పి నా తరపున నేను కూడా కోరుకుంటున్నాను. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరామ్.